జై బీసీ, జై బీసీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. ఈనాటి మరి జనగామ జిల్లా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచులకు సన్మాన కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించినటువంటి మా యాదవుల ముద్దు బిడ్డ, బీసీల ముద్దు బిడ్డ కొమరవెల్లి మల్లికార్జున స్వామి మాజీ చైర్మన్, మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సేవెల్లి సంపత్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా దేశ సేవలో అంకితమైన మన కర్నాల్ భిక్షపతి డాక్టర్ భిక్షపతి యాదవ్ భిక్షపతి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంత పెద్ద కార్యక్రమానికి మరి బీసీల ఆశాజ్యోతి బీసీల యుద్ధ నౌక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి బీసీల ఎక్కడ దాడి చేసినా, ఎక్కడ చంపినా, ఎక్కడ సాంఘిక బహిష్కరణ చేసినా, ఎక్కడ కబ్జా చేసినా నేనున్నానంటూ ఇవాళ ఒక ఎమ్మెల్సీగా అన్నయ్య మన మల్లన్నకు ఎవడిచ్చిన భిక్ష కాదు, మొగోళ్ళ లెక్క గెలిచింది ఇవాళ తీన్మార్ మల్లన్న. ఒక్కసారి మన ఎమ్మెల్సీ బీసీల ఆశాజ్యోతి మన తీన్మార్ మల్లన్నకు ఒక్కసారి జనగామ సర్పంచులు చప్పట్ల ద్వారా మన స్వాగతం పలుకుతాం. నిజంగా చెప్తున్నా, అన్నకు సెల్యూట్ చేస్తారు. ప్రాణాలు అడ్డుపెట్టి ఇవాళ అగ్ర కులస్తులు అన్న మీద ఎన్నో విధాలుగా దాడులు చేయడానికి అక్రమ కేసులు, వందలాది అక్రమ కేసులు పెట్టినా జైలు జీవితం కలిసి గడిచిన ఒక బీసీల హక్కుల కోసం పోరాడుతున్న నిజంగా మన తీన్మార్ మల్లన్న రావడం ఇవాళ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో 2173 సర్పంచులు బీసీ రిజర్వేషన్ వస్తే అంతకంటే ఎక్కువ జనరల్ స్థానంలో 2700 చిల్లర గెలిచింది. ఇవాళ నిజంగా చెప్తున్నా, ఇవాళ మన తీన్మార్ మల్లన్న వడ్డే జానన్న పోరాట ఫలితమే అని ఒక్కసారి మీరందరూ జనరల్ స్థానంలో గెలవడానికి కారణం ఆయన పడ్డ శ్రమ, ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొన్న నిజంగా వీరాది వీరుడు. నిజంగా చెప్తున్నా, ఇవాళ బీసీ కాన్సెప్ట్ వచ్చింది. రాబోయే మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీల గెలుపు ఎవడు ఆపలేరు. జనరల్ స్థానంలో కవర్కార్ బిడ్డ ఇవాళ తీన్మార్ మల్లన్న, వడ్డే జానన్న, సేవెల్లి సంపదన్న, భిక్షపతన్న లాంటి వాళ్ళు వస్తాండ్రు. మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ తీన్మార్ మల్లన్న కూడా మేము అర్జీ పెట్టుకుంటున్నాం. ఇవాళ మా సేవెల్లి సంపదన్న చాలా బడుగు బలహీన, రాబోయే ఎన్నికల్లో మా సేవెల్లి సంపదన్న, వడ్డే జానన్న ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా ఇంకా చాలా మంది ఉన్నారు అన్నా, మీకు అప్పచెప్తున్నాం. ఖచ్చితంగా చాలా మంది ఉన్నారు. 33 జిల్లాల్లో నాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యామ్నాయ పార్టీ లేదు, ఒకటే టీఆర్పీ. తీన్మార్ మల్లన్న సైన్యం. మేము ప్రాణాలు అడ్డు పెట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఇవాళ నేను బేసికల్లీ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని బీఫామ్ ఫ్రమ్ కాజీ యూనివర్సిటీ. నేను అది వదిలిపెట్టి గొల్ల కుర్మ హక్కుల కోసం, ఒక యాదవ కుర్మ హక్కుల కోసం ఇవాళ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా దాదాపు 8 రాష్ట్రాల్లో ఎక్కడ యాదవులకు ఆపద వచ్చినా, ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ చంపినా, ఎక్కడ కబ్జా చేసినా, ఎక్కడ సాంఘిక బహిష్కరణ చేసినా కాపాడుతున్నాం. తీన్మార్ మల్లన్న, అదేవిధంగా జానన్న, అదేవిధంగా సంపదన్న
అందరి అండదండలతో ఇవాళ ముందుకు పోతున్నాం. నా కాన్సెప్ట్ ఒక్కటే, మన బీసీ బిడ్డలు ఇవాళ మీరు మొదటి మెట్టు రాజకీయంగా ఎక్కిళ్ళు, మొదటి మెట్టు ఇవాళ ఎమ్మెల్యే కావడానికి సర్పంచ్ మొదటి మెట్టు. మీరు అంచెలంచెలుగా ఎదగాలి. బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎవరికి ఆపదొచ్చినా మీరు ఆదుకోవాలి. మరి మల్లన్న గారు జానన్న గారు కూడా మీకు దిశానిర్దేశం చేస్తారు. వారి ఆదేశాల ప్రకారం మీరు నడుచుకొని మీరు భవిష్యత్తులో జడ్పీటీసీగా అదేవిధంగా ఎమ్మెల్యేలుగా తయారు కావాలని ఒక బీసీ బిడ్డగా నేను కోరుకుంటున్నా. ఇవాళ ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు. ఇవాళ అగ్రకులస్తులకు ఒకటి, ఇవాళ మన బీసీ బిడ్డలకు, బహుజన బిడ్డలకు ఎక్కడెక్కడో రాజకీయంగా ఎదగనీయకుండా మా సేవల సంపదలను అనగదొక్కడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మీరు ఎంత అనగదొక్కితే అన్ని రేట్లు మన సంపదను కూడా బయటకు వస్తాడు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వడ్డజానన్నను మన సంపదను ఖచ్చితంగా అసెంబ్లీలో చూడాలని మీ చప్పట్ల మధ్య నేను కోరుకుంటున్నా. ఎందుకంటే భయపడే సమస్య లేదు. మనకు ఉదయించే సూర్యుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. మన కోసం ప్రాణాలు అడ్డు పెట్టడానికి ఆయన ఉన్నాడు. ఆయన వెనుకాల మనం సైనికుల లెక్క పనిచేద్దాం. ఖచ్చితంగా రాబోయే 2028-29 ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ సీఎం అవుతాడని ఒక్కసారి నేను చెప్తున్నా. ఇది తప్పదు. ఎందుకంటే మొన్నటి ఎలక్షనే కారణం కాబట్టి మనం అందరం కూడా బీసీలం అందరం కూడా ఐక్యమత్యంతో ఉండాలి. ఎస్సీ ఎస్టీలను కలుపుకొని మైనార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించాలి. బీసీ జై బీసీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. థ్యాంక్ యూ రామలన్న. ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు కిషోర్ అన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అన్న సమయం 2 అయింది, అందరికి ఆకలి అవుతుంది. ఎవరిని మాట్లాడినా 1-2 నిమిషాలు మాట్లాడి, ఒక ముగ్గురు మాట్లాడినాక మల్లన్న మాట్లాడతారు. ఒక్క 15 హాఫ్ అన్ అవర్లో అందరం వెళ్ళిపోతాం. ఒక 2-3 మాట్లాడింది 2 నిమిషాలు మాట్లాడాలని కోరుచున్నాను. ఇవాళ మా వేదికకు ఎంఆర్పిఎస్ నాయకులు రాగాల ఉపేందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. 2 నిమిషాలే. ఈరోజు